ఇజ్రాయెల్ పాలస్తీనా వారిలో ఇరుపక్షాలతో సంబంధాలు ఉన్నటువంటి దేశం అమెరికా. రష్యా ఉక్రెయిన్ వారిలో ఇరుపక్షాలతో సంబంధాలు ఉన్న దేశం అమెరికా. కాకపోతే ఇజ్రాయెల్కి అమెరికా మిత్ర దేశం కాబట్టి హమాస్కి అమెరికా పడదు. అట్లాగే ఉక్రెయిన్కి అమెరికా ఆర్థిక సాయం చేస్తుంది కాబట్టి రష్యాకి పడదు. కాబట్టి ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఈ రెండిట్లలో సాధ్యం కావట్లేదు. బట్ ఇద్దరినీ సమాన దూరం పెడుతూ ఇద్దరితో సమాన స్నేహం చేస్తున్నటువంటిది భారత్ మాత్రమే, నరేంద్ర మోడీ సర్కార్ మాత్రమే. అటు అరబ్ దేశాలతో ఇటు ఇజ్రాయెల్తో స్నేహం చేస్తుంది. పాలస్తీనాని దేశంగా గుర్తించినటువంటిది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ని ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకోండి. యుద్ధాన్ని విరమించమని ఇజ్రాయెల్కి చెప్పదు, హమాస్ తీవ్రవాదుల్ని కాపాడమని చెప్పి పాలస్తీనాకి చెప్పదు. అదే సందర్భంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య సంబంధాలు గొడవలు వాళ్ళిద్దరే తేల్చుకోవాలి కానీ మూడో వాళ్లతో కుదరదంటుంది. యుద్ధాన్ని కూడా చేయడం ద్వారా విజయం సాధ్యం కాదని చెప్తుంది. కాబట్టి ఈ ఇద్దరితో మాట్లాడి ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి దిశగా భారత్ మీద అమెరికా ఒత్తిడి తెస్తోంది. అందులో భాగంగానే జయశంకర్ మొదట రష్యా వెళ్తున్నారు, ఆ తర్వాత ఇజ్రాయెల్కి వెళ్తారన్నటువంటి చర్చ అంతర్జాతీయ మీడియాలో వస్తుంది. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.